అందరికీ నమస్కారం. నేను మిథున. 9 ఎంపవర్ 9కి స్వాగతం. ఈ రోజు మనం చర్చించుకోబోతున్న విషయం చాలా తీవ్రమైనది, చాలా బాధాకరమైనది. సమాజంలో ఎక్కడ చూసినా డ్రగ్స్, హార్డ్ డ్రింక్స్, హింస, ఆత్మహత్యలు, విలువలు పతనం మొదలగు వాటితో యువత నలిగిపోతోంది. ఈ రోజుల్లో యువత క్యారెక్టర్ పొల్యూషన్ అనే మహాసముద్రంలో మునిగిపోతోందా? ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ఒక విద్యావేత్త, సామాజిక పరిశీలకుడు ఎస్ఎన్ దినవహి. ఆలోచనలను మేల్కొలిపే వేదిక, విలువలకు పదును పెట్టే వేదిక అయిన 9 ఎంపవర్ 9 మీకు స్వాగతం పలుకుతోంది సర్. ధన్యవాదాలు మిథునమ్మ. ముందుగా సోదరీమణులందరికీ ధన్యవాదాలు. ఇదివరలో దినవహి న్యూస్ ఛానల్ని ప్రారంభించి ఇంతవరకు దానికి మీ ఆదరాభిమానాలన్నీ సహకరించారు నాకు. కానీ ఈ రోజున ఒక కొత్త ఛానల్ని ప్రారంభించాను, 9 ఎంపవర్ 9. ఈ ఛానల్ ద్వారా ముఖ్యంగా యువతకి మోటివేషనల్ ఎడ్యుకేషన్, వాటి మీదే ప్రత్యేకంగా యువతను చైతన్యపరచాలని ఒక ప్రత్యేకమైన ఛానల్ ఓపెన్ చేసి దాని ద్వారా యువతకి ఉపయోగపడే ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ చేయాలి అని నిశ్చయంతో, లక్ష్యంతో ఈ 9 ఎంపవర్ 9 ఛానల్ని ఈరోజు ప్రారంభిస్తున్నాను. అలాగే ఈ రోజున మొదటి వీడియోని రిలీజ్ చేస్తున్నాను. ఆ మొదటి వీడియో ఏ విషయం మీద, టాపిక్ ఏంటి? క్యారెక్టర్ పొల్యూషన్ అనే మహాసముద్రంలో ఉపాధ్యాయుడి పాత్ర. దాని మీద ఈవేళ ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నాను. మీరందరూ ఆదరించాలని, దినవహి న్యూస్ ఛానల్ని ఎలాగైతే మీరు ఆదరించారో అలాగే 9 ఎంపవర్ 9 ఛానళ్ళు కూడా మీరు, యువత, తల్లిదండ్రులు, అలాగే చదువుకున్నవారు, చదువుకోని వారు అందరూ ఆదరిస్తారని మరీ ఆదరించాలని మరీ ప్రార్థిస్తున్నాను. ఇక మన టాపిక్లోకి వెళ్తే, ఈరోజు నిజంగా స్వచ్ఛమైన, నిజమైన, నిజాయితీ గల ఉపాధ్యాయుడు మరియు తల్లి ఇద్దరూ కలిసి యువతను, విద్యార్థులను దేశ నిర్మాణానికి అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యతను మోసే సమయం ఆసన్నమైంది. ఆ సమయం వచ్చింది. నేడు మనం చూస్తున్న పరిస్థితి యుద్ధకాల పరిస్థితిలా ఉంది సమాజంలో. కానీ ఇది సరిహద్దుల యుద్ధం కాదు. యువత యొక్క జీవితంలో జరుగుతున్న యుద్ధం. యువత యొక్క జీవితంలో జరుగుతున్న పెద్ద యుద్ధం జరుగుతుంది. పాపం వాళ్ళు తేల్చుకోలేకపోతున్నారు. యువత అత్యంత ప్రమాదమైన పరిస్థితుల్లో ఉంది యువత. ఆ ప్రమాదమైన పరిస్థితిని వాళ్ళని కాపాడాలంటే ఆ పరిస్థితి నుంచి ఇద్దరికే సాధ్యం. ఒకరు తల్లి, 2 ఉపాధ్యాయులు. యుద్ధ పరిస్థితి అంటున్నారు, అంత తీవ్రమా సార్? అవునమ్మా. ఈ రోజున యువత భయంతో, ఆందోళనతో, అసంతృప్తితో, నమ్మకం కోల్పోయి జీవిస్తోంది యువత. అందుకే ఈ సమయంలో యువతను శక్తివంతం చేయాలంటే తల్లి మరియు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం చాలా అవసరం, అత్యవసరం. సమాజంలోని తల్లులకు, ఉపాధ్యాయులకు నేను ప్రత్యేకంగా గుర్తు చేసే ఇదే విషయం. మీరు లేవండి, కార్యోన్ముఖులు అవ్వండి, కార్యరంగంలో దిగండి, మీ కార్యాచరణ ప్రారంభించండి, యువతను మేల్కొల్పరండి. మంచి దారిన వాళ్ళు పయనం చేసేటట్టుగా మీరందరూ వాళ్ళని చైతన్యపరచండి. మీరిద్దరే చేయగలరు. తల్లి, ఉపాధ్యాయులు మాత్రమే చేయగలరు, ఇంకెవరు చేయలేరు. ఈరోజు వీడియోలో
మీరు ప్రత్యేకంగా ఏ అంశాన్ని తీసుకుంటున్నారు? అవునమ్మా, ఈరోజు ముఖ్యంగా ఉపాధ్యాయుని ప్రాధాన్యత గురించి మాత్రమే మాట్లాడదలుచుకున్నాను. నా తదుపరి వీడియోలో తల్లి పాత్ర గురించి మాట్లాడతాను. నిజమే, ఈరోజు భారతదేశం అత్యంత వేగంగా ముందుకెళ్తోంది. జర్మనీని మించి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. నిజంగా చాలా సంతోషమైన విషయం, ఆనందదాయకమైన విషయం అది. కానీ అదే పరిస్థితుల్లో సంపదతో పాటు అవినీతి, నేరాలు, హింస, విలువల పతనం ఇవి కూడా పెరుగుతున్నాయి. సంపద పెరుగుతుంది ఒక పక్కన, ఈ దుర్గుణాలు కూడా పెరుగుతున్నాయి. వీటి వలనే పిల్లల్లో భయం, యువతలో భయం, ఆందోళన, నమ్మక లోపం, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది యువతలో. సార్, అయితే దీనికి పరిష్కారం ఏమిటి? దీనికి పరిష్కారం ఒకటే ఉంది. అద్భుతమైన నైతిక విలువలతో కూడిన ఉపాధ్యాయులు కావాలి. వాళ్ళే పరిష్కరించగలరు ఈ సమస్యని. వాళ్ళలో ఆదర్శవాదం ఉండాలి. వారి ఆలోచనలు ప్రాక్టికల్గా ఆలోచించాలి. వాళ్ళు అంత ఆదర్శవంతమైన ఉపాధ్యాయులు, అంత గుణగణాలు కలిగిన ఉపాధ్యాయులు ఎక్కడున్నారు? అటువంటి ఉపాధ్యాయులు మనకు అందుబాటులో ఉన్నారా అన్నదే అసలైన ప్రశ్న. పిల్లలు మనం చెప్పినట్టు చేయకపోవచ్చు, కానీ మనం చేసినట్లే చేస్తారు. అది మాత్రం యథార్థం. అందుకే ప్రస్తుత పరిస్థితులలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు ముఖ్యమైన, ప్రధానమైన ఆదర్శ వ్యక్తులు. విలువైన విద్య విద్యార్థితో మొదలవదు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంతో మొదలవుతుంది విలువైన విద్య. అందుకే ఉపాధ్యాయులు మంచి గుణగణాలు కలిగి ఉండాలంటారు. ఉపాధ్యాయులకు మంచి ఆదర్శవంతమైన అలవాట్లు ఉండాలంటారు వాళ్ళకి, ఉపాధ్యాయులకి. అటువంటి ఉపాధ్యాయులు మాత్రమే యువతను మార్చగలరు. వాళ్ళకి మాత్రమే ఆసక్తి ఉంటుంది. అంటే ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాదా? అది కాదు, ఉపాధ్యాయుని పని అది కాదు. అదొకటే కాదు, సున్నితమైన మేధస్సుల్ని తయారు చేయడం, ఆ మేధస్సుల ద్వారా దేశాన్ని నిర్మించడం. అందుకే ఉపాధ్యాయులు నేషన్ బిల్డర్స్. ఎందుకు అటువంటి మేధస్సుల ద్వారా, మేధస్సులు వాళ్ళే సృష్టిస్తారు. ఆ సృష్టించిన మేధస్సుల ద్వారా దేశాన్ని సృష్టిస్తారు, దేశానికి భవిష్యత్తు ఇస్తారు. వాళ్ళు ఉపాధ్యాయులు. అందుకే నేషనల్ బిల్డర్స్ వాళ్ళు. కానీ ఈరోజు దురదృష్టం కొద్దీ విద్య డబ్బు సంపాదించడానికి ఒక సాధనం అయిపోయింది, పదవులు సంపాదించడానికి ఒక సాధనం అయిపోయింది, సౌకర్యాలు పొందడానికి సాధనమైంది. అటువంటి విద్య మొదట అద్భుతంగా కనిపిస్తుంది, చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. మొదట సౌకర్యాలు వస్తాయి, డబ్బు వస్తుంది, పదవులు వస్తాయి, అంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఆ విద్య. కానీ తర్వాత సమాజాన్ని చూస్తూ ఉంటే పతనానికి దారి తీస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ విద్య ఏవైతే సౌకర్యాలు కలగజేస్తోందో, డబ్బులు ఇస్తోందో, పదవులను ఇస్తోందో, ఆ విద్య ఎంతో కాలం ఉండదు. దాని మెరుగు తగ్గిపోతుంది, రాను తగ్గిపోతుంది, పతనానికి దారి తీస్తుంది ఆ విద్య.
పోటీ కాంపిటీషన్ గురించి మీ అభిప్రాయం? ఎస్, యువతలో పోటీ అనివార్యమే, కావాలి, పోటీ కావాలి. కానీ ఆ పోటీ తీవ్ర రూపం తాల్చకూడదు, అతి పోటీగా ఉండకూడదు. ఆ అతి పోటీ ఉంటే ఏమవుతుంది? డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు పిల్లలు. పోటీలో స్వార్థం పెరుగుతుంది, అతి పోటీలో అసూయ, లోభం, అలాగే వర్గవాదం కూడా పెరుగుతుంది పోటీ తీవ్రంగా ఉంటే. దాని ఫలితంగా ఏమవుతారు పిల్లలు? ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, నిరాశావాదులు అయిపోతారు. దానివల్ల ఆత్మహత్యలు చేసుకుంటారు, జ్యువెనైల్ క్రైమ్స్ జరుగుతాయి, ఇన్ని అనర్థాలు జరుగుతాయి. ఆ పోటీ తీవ్రంగా, ఆ లక్ష్మణ రేఖ దాటితే ఆ పోటీ. చరిత్ర నిర్మాణమే అత్యంత ముఖ్యమైనది విద్య ద్వారా జరిగే పని. ఆ కార్యాచరణ, విద్య యొక్క కార్యాచరణ ఏంటి? ముఖ్యమైన కార్యాచరణ చరిత్ర నిర్మించడమే. ఈ బాధ్యత ఎవరిది? ఎవరిది? ఇంకెవరిది బాధ్యత? తల్లిది, ఉపాధ్యాయులదే, వీళ్ళిద్దరిదే బాధ్యత. ఈ రోజున పిల్లలకి అవసరం ఆహారం కాదు, డబ్బు కాదు, ఒక ఆదర్శవంతమైన మార్గదర్శకత్వం కావాలి పిల్లలకి. అది అవసరం. నువ్వు పెట్టే తిండి కాదు, నువ్వు ఇచ్చే డబ్బు కాదు ఇప్పుడు పిల్లలకు అవసరమైంది. ఆదర్శవంతమైన వ్యక్తిత్వం కావాలి వాళ్ళకి, ఆ దర్శకత్వం కావాలి వాళ్ళకి. ఆ మార్పు తీసుకురాగల శక్తి, అటువంటి మార్పు యువతలో తీసుకురాగల శక్తి భగవంతుడి ఇద్దరికే ఇచ్చాడు. ఒకటి తల్లి, రెండు ఉపాధ్యాయులు. వీళ్ళు మాత్రమే యువతను మార్చగలరు. ఇంకా ప్రపంచంలో ఎవరికి వాళ్ళని మార్చే శక్తి లేదు. భగవంతుడు వాళ్ళిద్దరికే ఇచ్చాడు ఆ శక్తి. మీరు 4 స్తంభాల గురించి చెప్పారు. అవునమ్మా, 4 స్తంభాలు: విద్య, పాఠశాల, ఉపాధ్యాయుడు, విద్యార్థి. ఇవి 4 స్తంభాలు. విద్య నైతికంగా, మానసికంగా, సామాజికంగా పూర్తి మనిషిని తయారు చేసేది విద్య. కంప్లీట్ మ్యాన్, కంప్లీట్ ఉమెన్, ఆ విధంగా తయారు చేసేదే విద్య. పాఠశాల ప్రతిభను గుర్తించడమే పాఠశాల యొక్క ముఖ్య ఉద్దేశం. అక్కడికి వచ్చే పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించాలి పాఠశాల, దాని లక్ష్యం అదే. అందుకనే పాఠశాలను ఏమన్నారు? హోలీ ప్లేస్, సేక్రెడ్ ప్లేస్. చాలా విలువైన ప్లేస్ అది, పవిత్రమైన స్థలం అది. మరి ఉపాధ్యాయుడు తల్లిలా ప్రేమించే మార్గదర్శి. అందుకే ఉపాధ్యాయుడిని ఏమన్నారు? గాడ్ గివెన్ మదర్. మరి విద్యార్థి పడుతూ లేస్తూ నిర్భయంగా ముందుకు సాగేవాడే విద్యార్థి, ఫైటర్. వెనక్కి తిరిగి చూడడం, ఇంకా ముందుకు వెళ్ళిపోవడమే. పడిచినా లేచినా పడినా ముందుకు వెళ్ళిపోవడమే. వాళ్ళే విద్యార్థులు. ఉపాధ్యాయుని దృష్టి, లక్ష్యం దేనిపై ఉండాలి? సమానత్వం, గౌరవం, భాగస్వామ్యం ఉన్న భారత సమాజాన్ని సృష్టించడంపై దృష్టి పెట్టడమే ఉపాధ్యాయుల యొక్క ముఖ్య పని. దాన్ని సృష్టించాలి, భారత సమాజాన్ని సృష్టించాలి, దాని మీద దృష్టి పెట్టాలి ఉపాధ్యాయులు. అదే ప్రధానమైన దృష్టితో ఉండాలి ఉపాధ్యాయులు. నైతికంగా స్థిరమైన, మానసికంగా చురుకైన, సామాజికంగా బాధ్యత గల పౌరులు తయారు చేయడమే ఉపాధ్యాయుల యొక్క లక్ష్యం, ప్రధాన లక్ష్యం. ఉపాధ్యాయుడికి మంచి అలవాట్లు, దృఢమైన వైఖరి, అకాడమిక్ పరిజ్ఞానం, నైపుణ్యత, శక్తి, ఇవన్నీ అవసరం మంచి ఉపాధ్యాయుడికి. అందుకే సమాజం ఉపాధ్యాయుడిని గౌరవిస్తుంది. అవునమ్మా, అది నిజం. ప్రతి ఒక్కరికి ఉపాధ్యాయుడు అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయుడిని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయుడిని ఇష్టపడతారు, ప్రేమిస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఉపాధ్యాయుడిని గౌరవిస్తారు. నిజమైన ఉపాధ్యాయుడు
మంచి పిల్లలను, మంచి యువతను, మంచి పౌరులను తయారు చేస్తారు. చివరగా దేశభక్తి అన్నది అందరి మతంగా మార్చగల శక్తి ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. మన భారతదేశంలో 140 కోట్ల మించిన జనాభాకి అందరిది ఒకటే మతం, అది దేశభక్తి. అలా మార్చగల శక్తి ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే ఉంది. స్పష్టంగా ఉంటే పాత్ర స్పష్టంగా ఉంటుంది. పాత్ర స్పష్టంగా ఉంటే మీరు చరిత్ర సృష్టిస్తారు. ఇఫ్ గోల్ ఈజ్ క్లియర్, రోల్ ఈజ్ క్లియర్. ఇఫ్ రోల్ ఈజ్ క్లియర్, యూ విల్ రోల్. ధన్యవాదాలందరికీ. తర్వాత వీడియోలో సమాజంలో యువతను మార్చడంలో తల్లి యొక్క పాత్ర ఏమిటి అన్నది వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశపడుతున్నాను. అలాగే అందరికీ షేర్ చేస్తారని కూడా ఆశపడుతున్నాను. నా 9Empower9 ఛానల్ని అందరూ ఆదరించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయాలి, బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేయమని అందరికీ విన్నవించుకుంటున్నాను. ఆఖరిగా ఒక ప్రశ్న: యువతలో మార్పు తీసుకురాగల శక్తి ఉపాధ్యాయుడికి మాత్రమే ఉంది అని మీరు నమ్ముతారా? ఆఖరిగా విద్య సమాజాన్ని మార్చగలదని మీరు నమ్మితే, విలువలే దేశాన్ని నిర్మిస్తాయని మీరు భావిస్తే 9Empower9తో కొనసాగండి. ఎడ్యుకేట్, ఎంపవర్ అండ్ ఎలివేట్, ఇదే మా స్లోగన్. దయచేసి అందరూ మా 9Empower9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను. అందరికీ షేర్ చేయమని కోరుతున్నాను. జై. విద్య సమాజాన్ని మార్చగలదని మీరు నమ్మితే, విలువలే దేశాన్ని నిర్మిస్తాయని మీరు భావిస్తే 9Empower9తో కొనసాగండి. విద్యని పొందండి, శక్తివంతం అవ్వండి, ఉన్నతంగా ఎదగండి.